అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఎన్నో సమస్యలు తాండవిస్తున్నప్పటికీ ఇక్కడి వైద్య సిబ్బంది సేవలు బేషుగ్గా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గైనిక్ వార్డును ఆయన స్వయంగా పరిశీలించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఆసుపత్రి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళ అక్కడే చందంగా తయారైందని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసని, రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కళాశాలలో చదువుకున్న పూర్వపు విద్యార్థులు ఆయా కళాశాలకు ఫర్నిచర్, వివిధ రకాల పరికరాలు అందించాలని మంత్రి వేడుకున్నారు. సేవలని ఇబ్బందులు లోటుపాట్లు ఉన్న విషయం వాస్తవం. అదే సమయంలో ఈ పరిమితులతో కూడిన మౌలిక సదుపాయాలు కానీ, బెడ్ల సంఖ్య కానీ, ఇతరత్ర స్టాఫ్, అది మెడికల్ స్టాఫ్ కానీ, నర్సింగ్ కానీ, పారామెడికల్ కానీ, ఫార్మసిస్టులు కానీ, ఇతర గ్రూప్ 4 స్టాఫ్ కానీ కొరత ఉన్నప్పటికీ కూడా ఒక నాణ్యమైన సేవలని అనంతపూర్ జీజీహెచ్ మెడికల్ కాలేజ్ అందిస్తున్న విషయాన్ని నేను పత్రికాముఖంగా తెలియజేయదలుచుకున్నాను. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వ శాఖకు సంబంధించిన మంత్రి, సో ప్రభుత్వ ఆధీనంలో ఉంటున్న సర్వజన ఆసుపత్రి గురించి మంచిగా చెప్తారని అనిపించవచ్చు. ఎందుకంటే ప్రజల్లో ఒక భావన వేరే విధంగా ఉంది. అయితే ఇక్కడున్న వైద్య సిబ్బందికి కూడా పరిమితులున్న విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. దశాబ్దాలుగా ఈ ఆసుపత్రి ఉంటున్నప్పటికీ 560 బెడ్లు మాత్రమే, శాంక్షన్డ్ బెడ్లు మాత్రమే ఈ ఆసుపత్రిలో ఉన్నాయి. కానీ ప్రతిరోజు ఓపీ 2000 నుంచి 3000 రావడం, ఇన్పేషెంట్లు కనీసం 1500 ఉండడం, దాని కారణంగా ఫంక్షనల్ బెడ్స్ని 1100 ఫంక్షనల్ బెడ్స్ చేసి దాంతో సేవలు అందించే ప్రయత్నం చేస్తాం.